కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపాపాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య శిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళు తల్లి మనకు 30 పాసురాలను అందించి అందులో ఉండేటువంటి వేద సారాన్నంతా కూడా సూత్ర రూపంలో మనకు తెలియజేస్తే, మొదటి 15 పాసురాలలో ఒక రకమైన గంభీరమైనటువంటి అర్థాన్ని చెప్పి 16వ పాసురం నుండి 30వ పాసురం వరకు, అంటే మిగతా 15 పాసురాలలో మరొక గంభీరమైనటువంటి అర్థాన్ని మనకు అందించింది ఆండాళు తల్లి. మన పూర్వాచార్యులు అంటారు, తిరుప్పావయ్యావదు ఇప్పాట్టిలే అంటారు. తిరుప్పావై అంటే ఈ పాసురమే అంటారు. అంటే ఈ పాసురంలో ఆ గోదా తల్లి ఏమి చెప్పదలుచుకుందో అదంతా కూడా, ఆ సారాన్నంతా కూడా ఇందులో ఇమిడిచి మనకు అందించింది ఇది. కాబట్టి దీన్ని, ఈ పాసురాన్ని మనం సారభూతమైనటువంటి పాసురం అని అంటాం. లోకంలో అసలు శబ్దం ముందు పుట్టిందా లేకపోతే వస్తువు ముందు పుట్టిందా అనేది మనకు సంశయం. సాధారణంగా మనం ఏమంటుంటామంటే, కాదండి వస్తువే మొదలు పుట్టింది, అయితేనే కదా దానికి పేరు పెడతాం మనం. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు, పిల్లవాడు పుట్టిన తర్వాత కదా మనం ఆ పిల్లవాడికి పేరు పెడతాం. ఫలాని వాడు అంటే ఆ పిల్లవాడు తెలుస్తుంది మనకు, కాబట్టి పుట్టిన తర్వాతనే కదా పేరు పెడతాము. కాబట్టి వస్తువే మొదలు పుడుతుంది, ఆ తర్వాతనే పేరు వస్తుంది అని అంటారు. కానీ వాస్తవంలో పేరు పుట్టాకనే వస్తువు పుట్టిందట. ఎందుకంటే ఆ శ్రీపతి శ్రీమన్నారాయణుడు తాను వేదాలను తాను బ్రహ్మదేవుడికి అందించాడు. అయితే అందులో ఈ సకల సృష్టి ఎలా చేయాలి అనే విషయం అంతా కూడా ఆ వేదాలలో నిక్షిప్తమై ఉంది. ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అందిస్తూ ఈ సృష్టిని చెయ్యమని చెప్పాడు. అయితే సృష్టి ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం అంతా కూడా అందులో ఉంది. దేవతలు ఎలా ఉండాలి, రాక్షసులు ఎలా ఉండాలి, గంధర్వులు ఎలా ఉండాలి, కిన్నరులు ఎలా ఉండాలి, కింపురుషులు ఎలా ఉండాలి, మానవులు ఎలా ఉండాలి, తర్వాత జంతువులు ఎలా ఉండాలి, సింహము, పులి, నక్క, కుక్క, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అని చెప్పి ఆ వేదాలలో ఎలా చెప్పబడిందో దాన్ని అనుసరించే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేశాడట. కాబట్టి ఏమిటి, మొదలు వేదాలు పుట్టాయి, తర్వాతనే సృష్టి జరిగింది. కాబట్టి మొదలు పేరు, ఆ తర్వాతనే వస్తువు వచ్చింది అని అంటాం. అయితే ఈ బ్రహ్మ సృష్టి ఎలా చేశాడు ఆయన? వేద శబ్దైప ఏవాదౌ దేవా దీనాంచకారసహ అంటాడు. అంటే వేద శబ్ద ఆధారంగా మాత్రమే ఈ సృష్టిని చేశాడు ఆ బ్రహ్మదేవుడు. సరే, నిన్నటి పాసురంలో మనం చెప్పుకున్నాం, పద్మాలు వికసించాయని, కలువలు ముకులించుకున్నాయని ఇవి చెప్పాం. తెల్లవారింది అనడానికి ఇది ఒక గుర్తు అంటూ గోపికలు నిన్నటి గోపికను మేల్కొల్పడం కూడా మనం విన్నాం. ముఖ్యంగా పెరటి తోటలో ఉన్నటువంటి కమలాలు వికసించాయి అని, కలువలు ముకులించాయి అని వీళ్ళు చెప్పారు. కానీ నిజానికి వెనుక వైపుకు వీళ్ళు వెళ్ళారా? వెనుక ఉండేటువంటి ఆ తోటలో ఉండేటువంటి వాటిని వీళ్ళు దర్శించారా? లేదు. కానీ వీళ్ళు వస్తున్నప్పుడు ఎదురు అక్కడ ఉండేటువంటి సరస్సులలో, చెరువులలో ఉండేటువంటి తామరలు వికసించడము, కలువలు ముకులించడము చూసి, అలాగే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేత ఆ విధంగా చెప్పారు. అందుకే దీన్ని మనం ఏమన్నాం నిన్న? మనం అంటే అనుమాన ప్రమాణము అన్నాం. అంటే ప్రమాణాలు 3 రకాలు, అవి చెప్పుకున్నాం. ఆ 3 రకాల ఈ ప్రమాణాలలో ఇది కూడా ఒకటి చెప్తాం. అయితే
భగవంతుడు సర్వాంతర్యామి అంటాం మనం. ఏమంటాం మనం చూస్తుంటే మనం వేదం కూడా అదే చెప్తుంది కదా, అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత అంటుంది. లోపల బయట మొత్తం సర్వమంతా కూడా, ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నవాడు ఆ నారాయణుడే అని చెప్పి మనకు చెప్తుంది. కాబట్టి ఈ జీవుల శక్తి కన్నా ఈ పరమాత్ముడి శక్తి గొప్పది అంటాం మనం. ఆయన ప్రేరణ వల్ల మాత్రమే, ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే మనలో ఉండేటువంటి ఆ శక్తులు అవి పనిచేస్తాయి. పరమాత్ముడి యొక్క అనుగ్రహం లేకపోతే, ఆ పరమాత్ముడి కరుణ లేకపోతే మనకు మన ఉండేటువంటి శక్తులన్నీ కూడా నిరుపయోగంగానే ఉంటాయి. మనం భౌతికమైన ఉదాహరణ చూడండి. మన ఇంట్లో మనకు ఒక 1000 వాట్స్ బల్బ్ పెట్టుకున్నాం, కానీ కరెంట్ లేదనుకోండి, ఏమిటి అది? అది సమానమే. 0 బల్బు రెండు సమానమే, అంటే రెండు కూడా వెలుగవు. 4000 ఫ్యాన్ అయినా 400 ఫ్యాన్ అయినా ఆ కరెంటు లేకపోతే అది నిరుపయోగమే. అలాగే మన లోపల ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా వాటికి పరమాత్మని ప్రేరణ లేకపోతే అవి ఏవి కూడా మనకు ఉపయోగించవు, అవి పనిచేయవు అంటారు. అంటే వాస్తవికతను తెలియజేసేవాడినే ప్రమాణాలు అంటాం మనం. ఈ ప్రమాణాలు మొన్న కూడా చెప్పుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము అని చెప్పుకున్నాం. అయితే మనకు ఈ జ్ఞానాన్ని కలుగజేసేది ఇవే. మనం ఆస్తికులం కాబట్టి 3 ప్రమాణాలను నమ్ముతాం మనం. నాస్తికులు ఏం చేస్తారు? కేవలం వాళ్ళు ఈ ప్రత్యక్ష ప్రమాణాన్నే నమ్ముతారు. నేను చూసిందే నమ్ముతాను, నేను విన్నదే నమ్ముతాను అంటూ ఆ విధంగా అంటూ ఉంటారు. అయితే ఇది కూడా పరమాత్ముడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి సరైంది కాదు. ఒక చెట్టు మీద ఏదైనా ఒక పక్షి ఉంది అనుకుందాం. ఒక పిల్లవాడికి పక్షి కనిపిస్తుంది, కానీ ప్రక్కనే ఉన్నటువంటి తాతకు అది కనిపించదు. కారణం ఏమిటి? వయస్సు మీరిన తాతకు కళ్ళల్లో శక్తి లేదు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ చిలుకను ఆయన దర్శించలేడు, ఆయన చూడలేడు. అతనికి కనిపించనంత మాత్రాన అక్కడ చిలుక లేదనుకోవడం సమంజసం కాదు. అందుకే ఈ ప్రత్యక్ష ప్రమాణాలు. మరి చూడండి, కుక్క మొరుగుతుంది, ఎందుకంటే మనకన్నా 20 రెట్ల శక్తి ఎక్కువ కాబట్టి, కానీ అది మనకు వినిపించదు. మనకు వినిపించినంత మాత్రాన శబ్దం లేదనుకోవడం కూడా సరైనది కాదు. కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రమాణం వల్ల పరమాత్మని నిరూపణ చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక అనుమాన ప్రమాణము అంటాం. అంటే ఒక వస్తువును చూసి మరొక వస్తువుని చెప్పడం. ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే ఈ గోపికలు వారు త్రోవ వెంట నడుస్తూ వస్తుంటే ఆ మధ్యలో ఉండే సరస్సులలో ఉండేటువంటి కమలాలు వికసించడము, కలువలు ముకుళించడము చూసి ఈమె పెరటి దిగుడు బావిలో ఉన్నటువంటి ఆ కమలాలు కూడా వికసిస్తున్నాయని, కలువలు ముకుళిస్తున్నాయని చెప్పారు. అంటే ఒకదాన్ని చూసి మరొకటి, ఒక వస్తువును చూసి లేని దాన్ని ఊహించేదాన్ని, దాని అనుమాన ప్రమాణం అంటాం. అయితే బౌద్ధులు రెండింటిని నమ్ముతారు. ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్ముతారు, అదేవిధంగా అనుమాన ప్రమాణాన్ని నమ్ముతారు. ఇక మూడవది వేద ప్రమాణం అంటాం, దాన్ని శాస్త్ర ప్రమాణం అంటాం, ఆప్తవాక్యము అంటాం. ఇవన్నీ పేర్లు దానికి. అయితే మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మనకు చెప్పాడు కదా, అందులో ఇదం శాస్త్రం ప్రమాణం అన్నాడు. శాస్త్రమే ప్రమాణం అన్నాడు పరమాత్ముని తత్వాన్ని తెలుసుకోవడానికి. అయితే మనం ఆస్తికులం కాబట్టి ఈ 3 ప్రమాణాలను కూడా మనం నమ్ముతాం. అయితే ఇక్కడ అందుకే ఏం చెప్తారు అంటే, పరమాత్ముడు కూడా అందుకే మనం ఏం నమ్ముతామంటే, భక్తి లేని వాడికి ముక్తి లేదు. పరమాత్ముడి యొక్క ఆశయం ఏమిటి? ప్రతి మానవుడు కూడా తాను భక్తి కలిగి ఉండాలి, ముక్తిని పొందాలి. అంటే తాను ఆ నిత్య విభూతిలో ఉంటాడో, వైకుంఠంలో ఉంటున్నాడో అక్కడికి ఈ సకల జీవులు కూడా చేరుకోవాలనేది అతని యొక్క ఆశయం. అతని ఆశయం నెరవేరాలి అంటే ఏం చేయాలి అంటే, శాస్త్రాలను మనం నమ్మాలి. శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాన్ని బట్టి మన ప్రవర్తన అనేది చక్కగా ఉండాలి. అయితే పరమాత్ముడు మనం రక్షించడానికి ఆయన అనేకమైనటువంటి, ఆయన సులభమైనటువంటి మార్గాలను మనకు చెప్తాడు. మనకు అంటే మన సుకృతాలను వెతుకుతాడట. సరే, మనం ఏమైనా చేశామా అని. కానీ ఏముంటుందంటే, పరమాత్ముడు పాపం దయగలిగిన వాడు కదా, ఆయన కరుణాంతరంగుడు కదా. ఆయన అంటాడట, అయ్యయ్యో అసలు వీడికి ఏదైనా సరే, మనం ఏదైనా ఒక ఆ పుణ్యకార్యం చేశాడేమో, ఏదైనా చూడండి, వెతకండి అయ్యా, ఏదైనా పాపం వీడి మోక్షం ఇద్దాము అంటాడట. అంటే మనం చేసే పనులు ఎలా ఉంటాయి? పుణ్యం చేసే పనుల కన్నా అసలు పాపం పనులే ఎక్కువ ఉంటాయి.
అంటే సంపాదన కన్నా రుణం ఎక్కువ ఉన్న వాడికి ఏ విధంగానైతే సంపాదన అంతా కరిగిపోయి అప్పులే మిగులుతాయో, అదే విధంగా మనం కూడా చేసుకున్న పుణ్యాలన్నీ పోను చివరకు పాపాలే మన దగ్గర ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు అంటారట, చూసి అంటారు, అయ్యయ్యో ఒక్క పుణ్యం కూడా లేదండి అంటాడట. అంటే పరమాత్ముడే అంటాడట చూసి, ఓ కాదయ్యా, ఓసారి వీడు నా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు అంటాడట. వాళ్ళు అంటారు, అయ్యయ్యో గుడి చుట్టూ తిరగడానికి మీ గుడి చుట్టూ ప్రదర్శన కాదండి ఆయన దూడ తప్పిపోయింది. దూడను వెతుకుతుంటే ఆ దూడ ఏం చేసింది, గుడి చుట్టూ తిరిగింది. దూడను పట్టుకోవడానికి ప్రదర్శనలు చేశాడు కానీ మీ మీద భక్తితోని కాదు అంటాడట. ఏదో లేవయ్యా మొత్తానికి తిరిగాడు కదా, సరే ఒక పుణ్యంలో రాసేయండి అంటాడట. అంటే అంత సౌహార్ద హృదయం కలిగిన వాడు ఆ పరమాత్ముడు ఆయన. అంతేకాకుండా మనం ఇంటి ముందర ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే అరుగులు, పెద్ద పెద్ద అరుగులు పెట్టుకునేవాళ్ళు. అంటే ఎవరైనా వచ్చి కూర్చోడానికి మాట్లాడడానికి అనుకూలంగా ఉంటాయని. సరే ఇప్పుడు మన కాలం మారిపోయింది, మన ఇంటి ముందర వచ్చి ఎవరైనా నిల్చుంటేనే అసలు ఎందుకు నిల్చున్నామని అడిగే స్థితి వచ్చింది మనకి ఇప్పుడు. సరే కాలానుగుణంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద అరుగులు ఇళ్ల ముందర పెట్టేవాళ్ళు. అయితే రాత్రి సమయంలోనో పగటి పూటనో ఎవరైనా ఒక ఉత్తముడైనటువంటి ఎవడైనా మహాత్ముడైన వాడు ఎవడైనా తీర్థయాత్రలు బయలుదేరుతూ అలసిపోతే దాని మీద కొంతసేపు విశ్రాంతి తీసుకునేవాడు. అలాంటి ఆ మహానుభావుడికి విశ్రాంతి కల్పించిన ఆ అరుగు మనది కాబట్టి పుణ్యం కూడా మన మన ఖాతాలో జమ చేసేవాడు పరమాత్ముడు. దీన్ని యాదృచ్ఛిక సుకృతం అంటాం. ఇక రెండవది ఏమిటి, అనుషంగిక సుకృతం అంటాం. అంటే ఏమిటి, మనము ఏదో ప్రయాణం చేస్తున్నాం, మన వస్తువులను మనం కాపాడుకోవడానికి ఒక బస్ స్టేషన్లో రైలు స్టేషన్లో మనం ఉన్నాం. అయితే ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు, పాపం వెంట ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక బ్రీఫ్ కేసు ఉంది, కానీ సరే ఆయన ఏదో అక్కడ ఉండేటువంటి కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్ళాలి, దాన్ని పట్టుకొని వెళ్ళరాదు. ఏదో మనం చూసిన తర్వాత అంటాడు, అయ్యా నేను ఒక 5 నిమిషాలు కొంచెం దీన్ని కాపాడతారా అంటాడు. సరే పెట్టవయ్యా అంటాం. ఆయన పోతాడు వస్తాడు. అంటే మహానుభావుడి యొక్క వస్తువును మనం కాపాడినందుకు, అంటే నిజానికి ఏమిటి, ఆయన వస్తువును కాపాడాలని లేము, మన వస్తువులను కాపాడుకుంటున్నాం. అయినప్పటికీ కూడా అతని సొత్తు కాపాడబడింది మన వల్ల కాబట్టి మనకు కూడా కొంత పుణ్యాన్ని పరమాత్ముడు జమ చేస్తాడట దీనివల్ల. ఇంకోటి ప్రాసంగిక పుణ్యము అంటాం. అంటే మనం మాట్లాడుతూ అంటాం, వాళ్ళు తిరుపతి వెళ్ళారట అండి, వాళ్ళు శ్రీరంగంలో వాళ్ళు దర్శనం చేసుకున్నారట, తర్వాత ధర్మపురికి వెళ్ళారట, అట్లా అనుకుంటూ అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాల పేర్లను కానీ పుణ్యాత్ముల పేర్లను కానీ మనం చెప్తుంటాం. అలా ఆ పేరును పలికినందుకే మనకు కూడా కొంత పుణ్యం వస్తుందట, సుకృతం వస్తుంది. అంటే పరమాత్ముడు ఇన్ని సుకృతాలు మన మీద ఉండేటువంటి అనుగ్రహం చేత మనకు ఆయన వాటిని కలుపుతూనే ఉంటాడట. అయితే మరి ఈనాడు లేపబడుతున్నటువంటి గోప యొక్క గొప్పతనాన్ని ఎలా లేపుతున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి మొదలు ఈనాటి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకొని అందులో ఉండేటువంటి విశేషార్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎల్లే ఇలంగిలియో ఇన్నం ఉరంగిలియో செல்லன்பதை ஏமின் மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பந்தே உன் வாயிருதும் வள்ளீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதான் உனக்கென்ற வேறுடையை எல்லாரும் போந்தார் போந்தெண்ணிக்கோல் வல்லானை கொன்றானை மாத்தனை மாத்தஜிக்க வல்லானை மாயனை பாடே லூரெம்பாவோய். ஆண்டாள் దివ్య తిరువలిగలే శరణం. ఈ పాసురంలో ఇద్దరు గోపికలు మాట్లాడుకున్నట్టుగా మనకు ఈ పాసురంలో మనకు కనిపిస్తుంది. అంటే బయట ఉన్నటువంటి ఆండాళ్ళు గోపిక, అదే విధంగా లోపల పడుకొనున్నటువంటి గోపిక ప్రత్యక్షంగా మాట్లాడినట్టుగా మనకి ఈ పాసురంలోనే కనిపిస్తుంది. గత పాసురాలలో మనకి ఎక్కడ కూడా ఇరువురు మాట్లాడుకున్నటువంటి విషయం మనకు తెలియదు, అంటే ప్రత్యక్షంగా లేదు. కానీ సందర్భాన్ని బట్టి, మాటలను బట్టి లోపల ఉన్న గోపిక ఏదో అడిగింది, బయట ఉన్నటువంటి గోపికలు చెప్పారు అని మనం ఊహించుకుంటున్నామే. ఆ ఊహించుకోవడం కూడా శాస్త్రబద్ధంగానే ఉంటుందట. ఎందుకంటే చూడండి, ఒక మాట మీద అంతకుముందు మాటలు జరిగాయి అని మనం గ్రహించవచ్చు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నామనుకోండి, అంటే దాని వెనకేమిటి, గతంలో కూడా కొన్ని మనం చెప్పాము అని అర్థం.
అంతకుముందు మాటలు మనం వినకున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అన్నామంటే అంతకుముందు కూడా చెప్పామని ఎలా అర్థమో, అలాగే ఆ పాసురాళ్లలో లోపలున్న గోపికతో బయట ఉన్న గోపికలు ప్రత్యక్షంగా మాట్లాడినట్టుగా ఎక్కడ ఆధారాలు లేనప్పటికీ కూడా సందర్భాన్ని బట్టి అలాంటి ఊహను చేశారు మన పెద్దలు. అయితే ఈ పాసరం వల్లనే ఈ వ్రతానికి తిరుప్పావై అనే పేరు వచ్చింది అని చెప్పి చెప్తారు. అంటే తిరు అంటే లక్ష్మీదేవి, పా అంటే వ్రతము లేదా నోము అని అర్థం. మరొక అర్థం ఏంటి? తిరు అంటే సౌందర్యము, పా అంటే లేత వయస్సు గల పిల్ల అని అర్థం. అయితే ఈ పాసురంలో లేత వయస్సులోని చిలుక అని పిలవడం వల్ల దీన్ని సారిక పాసురం అని చెప్పి దీనికి మన పెద్దలు దాన్ని ఆ విధంగా పలుకుతూ ఉంటారు. ఈ 9వ గోపిక ఇంటి ముందు నిలబడి వీళ్ళంతా కూడా ఆ పరమాత్మని స్తుతిస్తూ ఉంటే ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి నేడు లేపబడుతున్నటువంటి గోపిక వాటిని విందట. అంటే బయట ఉండి గోపికలు పాడినటువంటి నిన్నటి పాటను ఆమె విన్నది. ఆమె విని ఆమె ఏంది, ఉంగల్ పుజై కడక్కలై తోటత్తు వావిల్ అంటూ అదే పాటను ఈమె శ్రావ్యంగా పాడుతుందట. అంటే చిలుక స్వభావం కలిగింది ఈమె. చిలుక స్వభావం కలిగింది అంటారు. ఎందుకంటే ఇతరులు చెప్పిన దాన్ని యథాతథంగా అది అప్పగిస్తుంది చిలుక. అందుకే ఈమెను లేత చిలుక అని చెప్పి అనిపించారు. ఎందుకంటే నిన్న పాడిన పాటనే ఈమె మళ్ళీ అదే పాట పాడుతుంది కాబట్టి ఈమెను లేత చిలుక అని చెప్పి సంబోధిస్తున్నారు. ఈ గోపిక తన మధురమైనటువంటి కంఠంతో శ్రీకృష్ణ పరమాత్ముని ఆకర్షించిందట. అంటే ఈమె కంఠ మాధుర్యానికి ఆ కృష్ణుడు ఆయన వశుడైపోయాడట. అందుకే నాద బ్రహ్మ ఉపాసకురాలు అంటారు. అంటే పరమాత్ముణ్ణి మనం వశం చేసుకోవడానికి అనేక మార్గాలలో ఈ సంగీతం అనేది కూడా ఒకటి. దీనివల్ల కూడా ఈ నాదం వల్ల, ఈ శబ్దం వల్ల, ఈ పాటల వల్ల, మన గానం వల్ల కూడా పరమాత్ముడు మనకు వశమైపోతాడు. ఈయన అంటే పరబ్రహ్మను పరవశుణ్ణి చేసుకోవడానికి మధుర గానం కూడా ఒక విధానమే అని మన పెద్దలు మనకు చెప్తారు. నాహంబసామి వైకుంఠే యోగీనాం హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటాడు. అంటే నారదుడితో అంటాడు, అయ్యో నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను అంటారు, కానీ నేను ఎక్కడా ఉండనయ్యా, వైకుంఠంలో ఉండను. తరువాత ఈ యోగులలో హృదయాలలో ఉంటారు అంటారు, అక్కడ కూడా ఉండను. కానీ ఎక్కడైతే నా భక్తులు నా నామాన్ని సంకీర్తన చేస్తూ ఉంటారో తత్ర తిష్టామి అక్కడ ఉంటానయ్యా అని అంటాడు ఆయన. అంటే స్వామి ఏమిటి? సామగాన లోలుడు అంటారు. ఈ ముక్తాత్మలు ఈ పరవాసుదేవుణ్ణి సామగానంతో స్తుతిస్తారు. ఆ అక్కడ ఉండేటువంటి నిత్య విభూతుల వాళ్ళు ఈ స్తోత్రం గాన రూపంలో చేస్తే ఆ స్వామి మరింతగా పరవశిస్తాడట. ఆయన స్తుతి ప్రియుడు కదా, స్తుతిస్తేనే పొంగిపోతాడు. దానికి తోడు ఆ స్తుతి అనేది గాన రూపంలో ఉంటే ఆ స్వామి మరింతగా ఆనందపడిపోతాడు, చేస్తాడు. అంటే పాల సముద్రంలో ఉండేటువంటి ఆ స్వామి ఉన్నాడే, ఆ స్వామిని కూడా ఈ దేవతలు ఈ పురుష సూక్తంతో ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాదు మనం చూడండి, శ్రీరామచంద్రుడు నిజానికి సీతా వియోగం లోపల చింతతో ఆయన ఉంటే లవకుశులు వచ్చి రామాయణ గానాన్ని వినిపించారు ఆయనకు. ఆ పిల్లలు చాలా చక్కగా మధురంగా ఆ పాట పాడుతుంటే శ్రీరామచంద్రుడు తన గాంభీర్యాన్ని కూడా మర్చిపోయి వచ్చేసి వాళ్ళను దగ్గరకు తీసుకున్నాడు ఆయన. అంటే అంతగా రామచంద్రుడిని ఆకర్షించింది. అలాగే దివ్య ప్రబంధ గానం ఉందే, అంటే మన తిరువాయుముడి ఉంది కదా, దాన్ని ఈ ద్రవిడ వేదాన్ని మనం ఎప్పుడైతే చదువుతుంటామో దానికి పరమాత్ముడు కూడా తాను కూడా అలాగే వశుడైపోతాడట. అంటే అర్చామూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పరమాత్ముడు ఏ రూపంలో ఉన్నాడు? ఇక్కడ అర్చామూర్తిగా ఉన్నాడు, అంటే విగ్రహ రూపంలో ఉన్నాడు. ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి పరమాత్ముడు కూడా ఈ దివ్య ప్రబంధాన్ని గానం చేయడం వల్ల ఆయన కరిగిపోతాడట. కరిగిపోయి తాను ఏదైనా కానీ మనం ఏది కోరుకుంటే దాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటాడట. అంటే పరమాత్ముని అనుగ్రహం కలిగిన బాగుపడే వాళ్ళు ఉంటారు, బాగుపడని వాళ్ళు కూడా ఉంటారు. మొన్న చెప్పాం మనం, వర్షం పడితే మిగతా చెట్లన్నీ చిగురుస్తాయి, కానీ జిల్లేడు చెట్టుకు ఉన్న ఆకులు కూడా రాలిపోతాయి అని.
అంతేకాకుండా చూడండి, కోకిలాని పిలవడంలో అర్థం ఏమిటి? మనకు గానం చేసింది కాబట్టి మనం కోకిల అన్నాం. ఈ కోకిల గానం మధురంగా ఉన్నా అసలు నిజానికి ఏంటంటే దీనికి భాష అనేది ఉండదు. భాష అనేది ఉంటుందా? ఉండదు. అందుకే దీన్ని ఎలా అంటాం మనం? ఇది వాద్యాల ఘోష వంటి ఆ కోకిల గానం అనేది దానికి భాష ఉండదు. అది వాయిద్యాల ఆ ఘోష లాంటిది అంటాం. కానీ చిలుక ఏం చేస్తుంది? చక్కగా మాట్లాడుతుంది. అంటే పలుకులు వినిపిస్తుంది అది. అది అందుకే ఈ గోపికను లేత చిలుక అన్నారు. చక్కగా మాట్లాడుతుంది, చక్కగా పాడుతుంది కాబట్టి ఈమెను లేత చిలుక అన్నారు. కలవు సంకీర్త కేశవం అంటారు. అంటే నమ్మాళ్వార్లను చిలుకతో పోలుస్తారు. ఆమెకు పచ్చ రంగు వేస్తారు. ఎరుపు రంగు మాధుర్యానికి సంకేతం. అందుకే చిలుక నోరు ఎర్రగా ఉంటుంది అంటారు. అంటే ఇటు చిలుక శరీరం అంతా పచ్చగా ఉంటుంది, అదేవిధంగా దాని నోరు మాత్రం ఎర్రగా ఉంటుంది. ఎందుకంటే దాని కంఠ మాధుర్యం కలిగింది కాబట్టి, దాని నోటి వెంట వచ్చేటువంటి ఆ పలుకులన్నీ కూడా శబ్దాలు చాలా వినసొంపుగా ఉంటాయి కాబట్టి దాని నోరు ఎర్రగా ఉంటుంది అంటారు. ఎన్నార్ తన్నై పాడి అంటారు. అంటే నన్ను చిలుకగా చేసుకొని పరమాత్మనే నాతో పాడించారు అని అంటారు ఆండాళ్ళ తల్లి. అంతేకాకుండా ఈ ఆచార్యుడున్నాడే, ఆచార్యుడు ఈ సంబంధం వల్లనే నేను పరమాత్మ దర్శనం చేసుకోగలుగుతున్నాను అని అంటుంది. ఆండాళ్ళ తల్లి విగ్రహానికి ఎడమ భుజం మీద చిలుక ఉంటుంది. అంటే ఏమిటి? మన హృదయం ఎటువైపు ఉంటుందో అక్కడ చిలుక ఉంటుంది. ఆమె అది ఆండాళ్ళ తల్లి అంటుంది, నా నా సొంతంగా నేను ఏది పాడడం కానీ చెప్పడం కాదు. అంటే అది భట్టరు వారు ఉన్నారు, తమ నాన్నగారు ఉన్నారే ఆ భట్టనాథుడు, అలాంటి ఆ పెరియాళ్ళు వారు చెప్పినటువంటి విషయాన్నే నేను మీకు తిరిగి చెప్తున్నాను. అంటే మనం మాట్లాడే మాటలు ఒక చిలుక ఏ విధంగానైతే విని తిరిగి అప్పగిస్తుందో అదే విధంగా మా నాన్న అయినటువంటి భట్టనాథుల వారి యొక్క మాటలనే నేను తిరిగి చెప్తున్నాను అంటుంది ఆండాళ్ళు. అంటే ఇది నేను సొంతంగా చెప్పేటువంటి గొప్పతనం కాదు అంటుంది. అంటే ఆచార్యుని అనుగ్రహం ఉంటేనే, అతని ఉపదేశం ఉంటేనే పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు. ముఖ్యంగా మోక్షం అనేది ఆచార్యుడు లేకుండా మోక్షం అనేది దొరకదు అంటారు. సింహాచల క్షేత్రంలో అక్కడ పాండవులలో కృష్ణమాచార్యుల గారని ఉండేవారు. వారు తమ నృత్యాన్ని చేస్తుంటే ఆ సింహాచల క్షేత్ర అధినాయకుడు అయినటువంటి ఆ స్వామి వారు ఆయన ఏమిటి వరాహ నరసింహస్వామి ఆయన వచ్చేసి అక్కడ సాక్షాత్తుగా అక్కడ కూర్చుండి ఈయన అభినందించేవాడు. అలాంటి వాడు కూడా ఆయన మోక్షాన్ని పొందాలి అంటే ఆయన పరమాత్ముడు చెప్పాడు, నీవు ఆచార్యుడైనటువంటి ఆ రామానుజులను ఆశ్రయిస్తేనే నీకు మోక్షం అని చెప్పాడు. అంటే పరమాత్ముడితో ఎంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా ఆచార్యులకు అనుగ్రహం లేకపోతే మాత్రం మనం ఏమిటి దాన్ని పొందలేము అనేది ఇది మనకు తార్కాణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యజమాని ఎలా చెప్తే చిలుక అలా అలా పలుకుతుంది. పరిసరాల ప్రభావం కూడా ఈ చిలుక మీద ఉంటుంది. ఒకసారి యాత్రికులు ప్రయాణం చేస్తూ వెళుతున్నారట. చేస్తూ వెళుతుంటే ఒక అరణ్యానికి వెళ్ళారు. అక్కడ వారికి ఒక గూడెం కనిపించింది. ఆ గూడెం లోపల అక్కడ ఒక చిలుక ఉంది. ఆ చిలుక ఉందేట చూడగానే దారయ్య మారయ్య పీబ గ్రస అన్నాడు. కొట్టండి, చంపండి, రక్తం దాగండి అంటూ ఈ విధంగా అది అరవడం మొదలుపెట్టిందట. ఆశ్చర్యపోయారు. అసలు చిలుక సాధు జంతువు కదా, ఇంతటి ఎందుకు ఈ విధంగా పలుకుతుంది అనుకున్నారు వీళ్ళు. కానీ సరే అక్కడికి వచ్చేశారు. వచ్చిన తర్వాత ఒక ముని ఉండేటువంటి ఒక కుటీరానికి వచ్చేశారు. అక్కడ రాగానే అక్కడ మరొక చిలుక ఉందట. ఆమె చూసిందట, దయచేయండి, కాళ్ళు కడుక్కోండి, వీరికి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వండి పాద ప్రక్షాళనకు అంటుందట. వీళ్ళు మరింత ఆశ్చర్యంగా చూశారు. ఏంటి ఆ చిలుక అలా పలకడం ఏమిటి, ఈ చిలుక ఇలా పలకడం ఏమిటి అనుకున్నారట. వీరి విషయాన్ని గమనించినటువంటి ఆ చిలుక తన కమ్మనైనటువంటి మాటలతోని వీళ్ళతో అందట, మీరు అక్కడి గూడెం నుంచి వచ్చి ఉన్నట్టున్నారు, అక్కడ చిలుకను చూశారేమో, నన్ను చూడగానే మీకు ఆశ్చర్యం కలిగి ఉంటుంది. కానీ మాతాప్యేక పితాప్యేకే మమతశ్చతపక్షిణ సచానీతో గవాశనై అహం మునీనాం వచనం శృణోమి గవాశనానాం సవచ శృణోతి సంవర్జదా దోష గుణా భవంతి అంటారు. అంటే అక్కడ ఉండేటువంటి చిలుక నేను, మా తల్లి ఒకరే తండ్రి ఒకరే, కానీ అది అక్కడ ఉండేటువంటి అక్కడ
క్రూరులైనటువంటి గోవు మాంసం తినేటువంటి వాళ్ళ దగ్గర పెరిగింది కాబట్టి దానికి అవే మాటలు వచ్చాయి, దాని లక్షణాలు అలాగే ఉన్నాయి. కానీ నేను ఇక్కడ ఏమిటి, మునుల సంరక్షణలో పెరిగాను కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను అందట. అంటే మన ఒక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి, మన పరిసరాల ప్రభావం ఎలా ఉంటే మనం ఎవరితో కలిసి ఉన్నాము, ఎలా ఉన్నాము అనే విషయం మీద కూడా మన సంస్కారం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్తారు. అయితే అందుకే ఇక్కడ సెల్లెన్రు అజయ్ ఏన్మిన్ నంగై మీర్ పోదరిగిందేన్ అంటారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా ఉండి ఒకసారి అల్లరిగా, ఏమమ్మా ఇంత పిలిచినా నువ్వు బయటకు రావేమి అంటూ ఈనాడు లేపబడుతున్నటువంటి గోపిక తన ఇంటిలో ఉండి ఆ నాదస్వరంతో అంటే పాట పాడుతూ ఆ నాదస్వరంతోనే పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని తన హృదయంలో నింపుకొని తర్వాత కళ్ళు మూసుకొని ఆ స్వామి సాక్షాత్కారాన్ని పొందుతున్నట్లుగా భావిస్తూ ఆనందిస్తూ ఉంటే ఎంత పిలిచినా పలకకపోయే వరకు వీళ్ళు కొంచెం గొంతెత్తి పిలిచారట. ఏమమ్మా లేత చిలుక ఏమిటి మాట్లాడవా అన్నారట. అనగానే ఆమె లోపల నుండి జవాబు చెప్పిందట. ఆమె ఏమింది, జిల్లని పిలవకండి, పూర్ణులారా వస్తున్నాను అందట. దుర్లభం మానుషం జన్మ అంటారు. అంటే నిజానికి మానవ జన్మనే అసలు చాలా కష్టమైంది. మనం గతంలో ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల ఈ జన్మ వస్తుంది. మా అందుల వైకుంఠ ప్రియదర్శనం అంటే భాగవతోత్తములైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దర్శనం అనేది మరింత దుర్లభం. అలాంటి వాడు దొరకడమే చాలా కష్టం అది. అందుకని వైకుంఠవాసుడైనటువంటి పరమాత్మకు ప్రీతిపాత్రుడైనటువంటి భాగవతోత్తములు ఎవరైనా ఉంటే వాళ్ళ దర్శనం అనేది పరమాత్మ దర్శనం కన్నా కూడా చాలా గొప్పది అని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు అంటున్నారు, ఏమమ్మా నువ్వు అలాంటి భాగవతోత్తమురాలివి కదా, ఇంతమంది మీ బయట వేచి ఉండి నీ దర్శనం కోసం వస్తుంటే కనీసం నీ దర్శనమైనా ఇవ్వవా అంటూ వీళ్ళు అడుగుతున్నారు. నిజమైనటువంటి వైష్ణవులు ఎవరయ్యా అంటే అసలు వైష్ణవులు అంటే ఏమిటి, ఇదొక కులమో మతమో కాదు. ఎవరికైతే విష్ణుమూర్తి పట్ల భక్తి కలిగి ఉంటారో వాళ్ళంతా కూడా వైష్ణవులే. వైష్ణవం అనేది ఒక తెగనో ఒక ఒక కులమో ఒకటి కాదు, ఒక మతము కూడా కాదు. ఏ మతం వాడైనా సరే ఒకవేళ విష్ణుమూర్తి పట్ల భక్తి కలిగి ఉంటే ఆ విష్ణు భక్తి కలిగిన వాడైతే ఆయన వైష్ణవుడే. కాబట్టి ఈ వైష్ణవుడు ఎలా ఉండాలి అంటే పర దుఃఖిత్వం ఉండాలి అంటారు. ఇతరులు ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ బాధను చూచి ఇతనిలో కూడా ఒక రకమైనటువంటి ఆవేదన కలగాలి. అయ్యో వాడు ఎలా బాధపడుతున్నాడు అనేటువంటి ఆ భావం ఇతనిలో ఉండాలి. అంటే ఆ వ్యధ అనేది ఇతని హృదయంలో కూడా ఉండాలట. ఇప్పుడు చూడండి, మన శరీరం అసలు ఈ ప్రపంచమంతా కూడా పరమాత్ముడి శరీరం అనేటువంటి విశాలమైన భావన కలిగి ఉండాలి, అంతరంగా అలా ఉండాలి మనిషికి. చూడు, ఎందుకంటే మన కాళ్లకు దెబ్బ తాకితే, కాలుకు దెబ్బ తాకింది అనుకోండి, వెంటనే ఏమవుతుంది, మనకు కళ్ళ పొంటి నీళ్ళు వస్తున్నాయి. కాలుకు దెబ్బ తాకడం ఏమిటి, కళ్ళ పొంటి నీరెందుకు అంటే ఆ కాలు కూడా ఈ శరీరానికి సంబంధించిందే కాబట్టి మరొకటైనటువంటి ఇంద్రియమైనటువంటి కన్ను కూడా స్పందిస్తున్నది, దాని వెంట నీళ్లు వస్తున్నాయి. అలాగే నిజమైన వైష్ణవత్వం కలిగిన వాడు ఈ సృష్టి లోపల ఎక్కడ ఏది జరిగినప్పటికీ కూడా దానికి ప్రతిస్పందించగలగాలి, దాని ఒకరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించగలగాలి అంటారు. అయితే బయట ఉన్నటువంటి గోపికల ఆర్తి లోపల ఉన్న గోపిక గుర్తించడం లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఈమె దర్శనం చేసుకుందామా, ఈమెను కూడా తీసుకొని పరమాత్ముడి దగ్గరికి వెళదామా అనేటువంటి ఆతృతతో వీళ్ళందరూ ఉంటే అసలు ఆమె ఏమి ఈ వీళ్ళ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఒకవేళ వీళ్ళతో మాట్లాడితే లేదా కళ్ళు తెరిచి వాళ్ళ యొక్క స్థితిని తాను గమనిస్తే ఎక్కడ తన హృదయ పలకంలో నిలుపుకున్నటువంటి ఆ పరమాత్ముని యొక్క ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క రూపం ఎక్కడ చెదిరిపోతుందో అనేటువంటి ఆ ఆవేదనతో, అలాంటి బాధతో ఆమె వీళ్ళతో మాట్లాడడం లేదట. అది చెప్తారు. అంటే ఇక్కడ ఏమంటారు, తర్వాత ఆమె అంది, సరే మీరు ఇంత గొప్పగా ఏదో గొప్పగా ఆ మాట్లాడుతూ పిలుస్తున్నారు, అయినా జిల్ అని ఎందుకు పిలుస్తున్నారు అండి. అంటే మనం కూడా ఏదో ఒక విషయం లోపల మనం దాన్ని తీవ్రంగా ఆలోచిస్తూ మన దృష్టిని ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఏదైనా గట్టి శబ్దం వస్తే దాన్ని ఓర్చుకోలేము, విసుక్కుంటాం మనం కూడా. ఎందుకంటే ఎందుకయ్యా అంత అల్లరి చేస్తున్నావు అంటాం మనం. అలాగే ఈమె కూడా కృష్ణ పరమాత్ముడి యొక్క తత్వాన్ని తాను అనుభవిస్తూ ఉంది కాబట్టి
ఈ వీళ్ళు బయట నుంచి గట్టిగా పిలిచే వరకు దాన్ని తట్టుకోలేక ఆమె జిల్లని పిలవకండి అంది. కానీ ఎదుటి వారి ఆర్తిని గమనించడమే పూర్ణత్వము అంటాం మనం. అంటే నంబిళ్ళయ్య ఆచార్యుల వారు అని చెప్పి ఒక శ్రీరంగంలో కాలక్షేపం చేసేవారు. అంటే వారు కాలక్షేపాన్ని చేస్తుంటే అసలు భక్తులు ఎలాగంటే అక్కడ మొత్తం అంతా కిక్కిరిసిపోయి అందరూ ఉండేవాళ్ళట. అంటే ఆ నంబిళ్ళయ్య వారి ఇది ఒక పెద్ద పేరు కలిగిన వారు ఒక పురాణాన్ని ఒక కాలక్షేపాన్ని చేస్తుంటే ఇహాన్ని మరిచిపోయి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు, తన్మయత్వం చెందేవాళ్ళట. అలాంటి సమయంలో అక్కడ శ్రీరంగం కాబట్టి ఈ స్వామి వారి శ్రీరంగనాథుడి యొక్క సేవ అనేది దాని చుట్టూ తిరుగుతూ వచ్చేదట. ఆ వాద్య ఘోష వీళ్ళు ఇవి విన్న తర్వాత అక్కడ ఉండే వాళ్లకు విసుగు వచ్చేదట. ఇప్పుడే రావాలా ఈ పెరుమాళ్ళు కూడా అనుకునేవాళ్ళట. అంటే పెరుమాళ్లను దర్శించడానికన్నా ఎక్కువగా ఈ నంబిళ్ళై ఆచార్యుల వారి యొక్క కాలక్షేపాన్ని వినడంలో వాళ్ళు తన్మయత్వాన్ని వాళ్ళు చెందేవాళ్ళట. అది అందుకే ఆయన ఏమంటారు, స్వామిని కాలక్షేప విరోధి అంటారు. కాలక్షేపం జరుగుతుంటే చాలు ఏదో ఇట్లా పరిగెట్టుకొని స్వామి వారి ఇటు వస్తారు అని చెప్పి అందరు అనుకుంటారు. ఈ గోపిక కూడా తాను తన్మయత్వంలో పాడుకుంటున్నది కాబట్టి వీళ్ళ మాటలను వినగానే ఆమెకు విసుగు వచ్చింది, అంతే తప్ప మరొక ఉద్దేశంతో కాదు. అందుకే ఆమె ష్ అని విసుకుందట. రూక్షక్షరాణి శృణ్మన్ వైతగా భాగవేతేరితాన్ ప్రమాణపూర్వకం శాంత్వా యోబదేత్ వైష్ణవోహి సహా అంటారు. అంటే భగవద్భక్తులు దూషించినప్పటికీ కూడా మనసులో దుఃఖింపక ఎవరైతే వాటిని సంతోషంతో స్వీకరిస్తారో అలాంటి వాళ్ళనే వైష్ణవులు అంటారు అని చెప్పి మన పెద్దలు చెప్తారు. నంబిళ్ళై అనే పరమాచార్యుల వారు ఓసారి ఆలయానికి వెళితే మరొక ఆచార్యులు వారు ఆయన ఆచార్య పురుషుడు ఆయన కూడా. అయితే ఈ నంబిళ్ళయ్య ఆచార్యుల మీద ఉండేటువంటి ఏదో ఒక రకమైనటువంటి అసూయతోని ఆయనను అనేక రకాలుగా ఆయన దుర్భాషలు ఆడాడట. అయినా నంబిళ్ళయ్య ఆచార్య వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన తిట్టి 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 తన అక్కసు తీర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమిటి, ఆయన భార్య అంది పోయిన తర్వాత అసలు సాపాటు అంటే భోజనం పెట్టడానికి బదులు ఆమె అలిగి కూర్చుందట. ఏమిటి అనంటే, అసలు ఏమిటండి ఆయన ఎంత పరమ ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, మీరు అంతగా తిడుతున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా, అసలు ఏమిటి మీరు చేసిన పని, ఆయన చాలా గొప్పవాడు కదనండి, మహాత్ముడు కదా, మీరు ఎందుకు తిట్టారు అంటే ఆయన అన్నాడు, నిజమే అప్పుడేదో తొందరపాటుతో అన్నాను నేను, కానీ నా మనసులో కూడా అపరాధ భావం అనేది నన్ను కలిచివేస్తుందమ్మా అని అన్నట. కాదండి దీనికి పరిహారం ఏమిటి, మీరు వెళ్ళి ఆ నంబిళ్ళయ్య ఆచార్యుల వారిని కలిసి వారికి క్షమాపణ చెప్పిరండి అందట. వారి చెప్పింది సబుగానే ఉంది కాబట్టి సరే అంటూ ఆయన ఉత్తర్యాన్ని పైన వేసుకొని ఆ రాత్రి తలుపు తీసుకొని బయటకు వచ్చాడట. వచ్చే వరకు అక్కడ చీకటిలో ఒక మనిషి ముసుగు కప్పుకొని ముఖం నిండా బట్ట వేసుకొని కూర్చున్నాడట. ఈ విధంగా రాగానే ఈ వేరే ఆచార్యుడు రాగానే ఆయన పాదాలు పట్టుకున్నాడట. ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తి అన్నాడట, స్వామి నేనేదో తప్పు చేసి ఉంటాను, లేకపోతే మీకు అంతటి కోపం ఎందుకు వస్తుంది, కాబట్టి ఒకవేళ మీ హృదయాన్ని నేను గాయపరిస్తే మాత్రం నన్ను క్షమించండి, మీరు క్షమించాను అంటేనే మీ పాదాలను వదిలి పెడతాను, మీరు క్షమిస్తేనే పరమాత్ముడు నన్ను క్షమిస్తాడు అన్నాడట. అనగానే ఎవరు ఇదని చెప్పి ముఖం తీసి చూసే వరకు నంబిళ్ళయ్య ఆచార్యుల వారు. అంటే ఎవరైతే తిట్లు తిన్నారో, అది అనరాని మాటలు అన్నటువంటి ఆ వేరే భాగవతోత్తముడు కాబట్టి అతని పాదాలు పట్టుకొని నేనేదో తప్పు చేసి ఉంటాను, లేకపోతే నన్నెందుకు అంటారు, మీరు అన్ని తీవ్రంగా ఎందుకు మాట్లాడతారు అన్నాడట. అయితే అసలు నిజమైనటువంటి వైష్ణవత్వం అంటే ఏమిటి, అందుకే ఆయన వెంటనే ఎవరైతే దూషించారో ఆయన అన్నాడట, స్వామి మీరు సామాన్యులు కాదు, ఎందుకంటే ఇంతగా మిమ్మల్ని దూషించినప్పటికీ కూడా ఎలాంటి ద్వేషభావాన్ని నా మీద పెట్టుకోకుండా ఈ విధంగా వచ్చి మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు కదా, మీరు సామాన్యులు కాదు, మీరు జగదాచార్యులు అని చెప్పి ఆయన చేసి ఈయనకు పాదాభివందనం చేశాడట. అంటే పూర్వము భట్టర్ వారు శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళి నమస్కరిస్తూ, సాధారణంగా మనం ఏం చేస్తామంటే మన ఆలయంలో ఉండేటువంటి విధానం, అర్చన విధానం లోపల పోగానే
మనం మొదలు చెప్పుకోవాలి. అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయ, ఇదంతా మనం చెప్పాలి. అంటే నేను దుర్మార్గుండండి, అదే మర్యాద లేనివాడిని, నేను చాలా చెడ్డవాడిని, తర్వాత నా స్థిరమైన చిత్తం లేనివాడిని అనుకుంటే ఈ విధంగా చెప్పాలి. అది అలాగే ఈ భట్టర్ వారు చెప్తుంటే ఈనాటి అసూయపడేటువంటి మరొక స్వామి ఉన్నాడట అక్కడ. ఆయన ఉండి అన్నాడట, ఈయన అన్నాడట అమర్యాద అనగానే నిజమే అన్నాడు ఆయన. తర్వాత క్షుద్ర నిజమే అన్న, చలమతి అవును అన్నాడట. అనగానే ఈ విధంగా వీరు ప్రార్థన అంతా చేసిన తర్వాత వెంటనే అక్కడికి వచ్చేసి అక్కడ ఆయన అన్నది ఎందుకు అవును అవును అని ఎందుకు అన్నాడు? ఓర్వలేనితనంతో అన్నాడు. అంటే ఈయన అంటే అక్కస్తో అన్నాడు ఆయన. కానీ వెంటనే భట్టరు వారు చేసి వెంటనే వెళ్ళి అతని పాదాలు పట్టుకున్నాడట. స్వామి, ఇంతవరకు నేను ఎన్నిసార్లు పరమాత్ముడితో విన్నవించుకున్నప్పటికీ కూడా అయ్యో నేను మర్యాద లేనివాడినండి, నేను చెడ్డవాడినండి, నా స్థిరమైన చిత్తం లేనివాడినండి, దుర్మార్గుండండి అని ఈ విధంగా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్వామి నమ్మడం లేదయ్యా నన్ను. ఎందుకంటే సాక్ష్యం లేదు కాబట్టి. ఇప్పుడు నేనన్న అమర్యాద నువ్వు అవును అన్నావు అంటే సాక్ష్యం చెప్పావు. క్షుద్ర అవును నువ్వు సాక్ష్యం చెప్పావు. తర్వాత చలమతి అవును అన్నావు అంటే నీ సాక్ష్యాన్ని చూచైనా గాని పరమాత్ముడు నన్ను అనుగ్రహిస్తాడు. ఇంతటి మేలు చేసినటువంటి మీ పాదాలను వదిలిపెట్టను అంటూ ఆ పాదాలను గట్టిగా పట్టుకున్నాడట ఆయన. మీరు చాలా మహోపకారం చేశారు అంటూ ఆయన స్తుతించడం ప్రారంభించారట. దీన్ని ఏమంటాం మనం? దీన్నే క్షమాగుణం అంటాం. అంటే మనకు ఎన్ని ఉదాత్తమైనటువంటి ఇతర గుణాలు ఉన్నప్పటికీ కూడా ఈ క్షమాగుణం అనేది లేకపోతే అవన్నీ కూడా బూడిదలో వచ్చిన పన్నీర్ లాగానే ఉంటాయట. అందుకే దమము క్షమము అంటే ఇంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ ఇంద్రియ నిగ్రహంతో పాటు ఇలాంటి క్షమాగుణం కూడా కలిగి ఉండాలి అని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. అందుకే ఈమె ఆ లోపల బయట ఉన్నటువంటి గోపికను అంటూ ఈమె అంది కాబట్టి తాను భాగవతోత్తముల మీద విసుగు కనపరచడం అనేది అది తప్పు అని తన్ను తాను గ్రహించిందట. చేసి మీరే పూర్ణులు, నా గానాన్ని విని నన్ను చిలుక అంటూ ప్రశంసిస్తున్నారు, అసలు నేనే తొందరపడ్డాను, నేనే మిమ్మల్ని విసుక్కున్నాను, మీరు మరోలా అనుకోకండి అని అందట. అంటే ఎవరి తప్పును వాళ్ళు గ్రహించడమే అది పూర్ణత్వము అంటారు. భరతుడిని రాజ్యపట్టాభిషేకం చేసుకోమని వశిష్ఠుల వారు చెప్తే ఆయన అంటాడు, అంటే విలలాప సభ మధ్య అంటాడు, ఆ సభలోనే భోరుమని ఏడవడం ప్రారంభించాడట. అయ్యో అసలు ఎంత పాపం ఎంత తప్పు చేసుకున్నాను అని. అంటే రాజ్యాన్ని స్వీకరించడానికి ఆయన అంగీకరించడానికి బదులు తనలో ఉండే అపరాధ భావం ఏదో అతనిలో ఉండి ఆయన ఆ విధంగా దుఃఖించాడట. అంతేకాకుండా శత్రుఘ్నుడితో అంటాడు ఆయన, ఏది అంటే ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి? నమందరాయ నచమాతురస్య దోషో నరాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వన ప్రవేశే రఘునందనస్యే అంటాడు. రఘునందన్ అంటే ఆ రామాయణంలో మనకు చెప్తారు, నిజానికి రాముడు వనవాసం చేయడానికి మందర కారణం కాదు, ఆమెది తప్పు కాదు. ఎందుకంటే మందర ఏమిటి? ఆమె మా అమ్మ వెంట వచ్చినటువంటి భరణపు దాసి. తాను వచ్చింది కాబట్టి తన రాణికి మేలు చేయాలి అనుకుంటుంది కదా, కాబట్టి ఆమెది తప్పు కాదు. మరి మా అమ్మది తప్ప? ఆమెది తప్పు కాదు. తన కుమారుణ్ణైనటువంటి నేను ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంది తల్లిగా, ఆమెది తప్పు కాదు. మరి అంతేకాకుండా మరి రాజుది ఏమైనా తప్ప కాదు. మా అమ్మకు వరాన్ని ఇచ్చాడు కాబట్టి, ఇచ్చిన మాటను తాను దాటకూడదు కాబట్టి అసత్యానికి భయపడ్డటువంటి ఆ రాజు దానికి అంగీకరించాడు, అతడిది తప్పు కాదు. మరి నరాగవస్య మరి రచరాగవస్య మరి రామచంద్రుడిదా కాదు, పితృవాక్య పరిపాలన చేయాలి కాబట్టి ఆయన కూడా వెళ్ళాడు. కాబట్టి ఇవేవి కారణాలు కావు. ఏమిటి? మతు పాపమే వాత్ర నిమిత్తమాసీత్ అంటాడు. కేవలం నా పాపం, నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపమే ఇలాంటి ఘోరానికి ఇది పాల్పడింది. ఇలాంటి ఘోరం జరగడానికి నా పాపమే తప్ప ఏమి కాదు. ఈ రఘునందస్య అంటే వనప్రవేశే రఘునందనస్య ఈ విధంగా రాముడు అక్కడికి వెళ్ళడానికి నా పాపం తప్ప మరొకటి కారణం కాదు అంటాడు. అంటే ఈ విధంగా సాధారణంగా మనం ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? మన మీద ఉండేటువంటి దాన్ని ఇతరుల మీద నెట్టివేస్తాం.
తప్పు ఎవరిదో ఎదుటి వాడిది అంటాం. కానీ ఇక్కడ భరతుడు అంటాడు, అంటే తన నిజానికి తన తప్పు లేకున్నప్పటికీ కూడా ఈ విధంగా జరగడానికి పరోక్షంగా తానే కారణమనే ఆ అలాంటి ఆ అపరాధ భావంతోని తప్పు నాదే అంటాడు. అంటే ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఇలా ఉండాలి. అంతేకాకుండా చూడండి, మనకు మరి కూడా ఒకటి కనిపిస్తుంది. సీతమ్మ లంకలో ఉన్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమె అంటుంది అన్నట్టు, తాను ఈ విధంగా రావణాసురుడితో అపహరించబడి ఈ లంకా నగరానికి రావడానికి కారణం ఏమిటి అంటే, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి నసంశయ అంటది. అంటే నాతోని రెండు తప్పులు జరిగాయ్యా, ఒకటి చిన్న తప్పు, మరొకటిది రెండవది పెద్ద తప్పు ఉంటుంది. ఏమిటి అంటే, చిన్న తప్పు ఏమిటి, శ్రీరాముడు వనవాసానికి రావద్దని ఆయన కోరితే వారిస్తే అప్పుడు ఆ రామచంద్రుని చూసి ఆమె అంటుంది ఏమిటి, కింతామన్యత వైదేహ పితా మే మిథిలాధిప రామజా మాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఏంటయ్యా, నువ్వు అరణ్యంలో నన్ను కాపాడుకునేంత శక్తి కూడా లేనివాడివా? కాబట్టి ఒకవేళ ఈ విషయమే మా తండ్రి అయినటువంటి జనకుడికి తెలిస్తే జనకుడు ఏమంటాడు అంటే, ఆయన అంటాడు ఏమిటి స్త్రీయం పురుష విగ్రహం అంటే, ఒక స్త్రీ పురుషుడి రూపంలో ఉన్నటువంటి స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశానే నేను అని చెప్పి ఆ విధంగా బాధపడతాడేమో ఆయన అని. అంటే ఇటు నీవు స్త్రీవి కాదు, అటు పురుషుడివి కానటువంటి స్థితిలో ఉన్నావు, అందుకే నన్ను ఈ విధంగా చేస్తున్నావు అని పరమాత్ముని దూషించిందామే. అందుకని ఏమిటి, అది చిన్న తప్పట. కానీ అరణ్యవాసానికి వచ్చిన తరువాత అప్పుడు ఆమె ఏం చేసింది అంటే, ఆ లక్ష్మణుణ్ణి రాముడు ఒక బంగారు జింక కోసం వెళ్ళిన తర్వాత హా సీత హా లక్ష్మణాన్ని వినిపించినప్పుడు భాగవతోత్తముడైనటువంటి లక్ష్మణుణ్ణి ఆమె దూషించింది. కాబట్టి అది పెద్ద తప్పు ఉంటుంది. అంటే పరమాత్మని దూషించడం చిన్న తప్పు, అదే భాగవతోత్తములైన వాళ్ళని దూషించడం అనేది అది పెద్ద తప్పు అని చెప్పి రామాయణంలో మనకు సీతమ్మ ఆ విధంగా మనకు చెప్తుంది. మనకు ఆడే అయితే అందుకే లోపల ఉన్నటువంటి గోపిక కూడా ఆమె ఏమంటుంది, నానేగా నా ఇడుగా అంది. సరేలే నేనే మాటకారిని అని ఒప్పుకుంటుంది. ఎందుకంటే వీళ్ళని దూషించింది తప్పు కాబట్టి చివరకు తన తప్పును తాను అంగీకరిస్తుంది ఆమె. వల్లే ఉన్ కట్టు రైగల్ వండే ఉన్వాయ్ అరిదుం అంటారు. అంటే మాట్లాడలో చాలా సమర్థురాలవమ్మా నువ్వు, మాకు తెలుసు. నీ మాటల చాతుర్యం ఏదో మాకు తెలియదు అనుకోకు, నీ మాటల చాతుర్యం మాకు బాగా తెలుసమ్మా. గుణాలను దోషంగా, దోషాలను గుణంగా కూడా చెప్పగలిగినటువంటి మాటల చాతుర్యం కలిగిన దానివమ్మా నువ్వు. నువ్వేమైనా సామాన్యురాలివా? అది సంబంధం లేనటువంటి పెద్దలను గౌరవంగా పిలిచినట్లు, అంటే మర్యాదగా పిలవడం నీ నేర్పరితనమమ్మా. నిజానికి మాకు అలాంటి అర్హత కలిగిన వాళ్ళం కాము మేము. అయినప్పటికీ కూడా మేమే గొప్పవాళ్ళము, మేమే పూర్ణులము అంటూ ఈ విధంగా నీ మాటకారితనంతో మమ్మల్ని తబ్బుబ్బి చేస్తున్నావు నువ్వు. ఇంకా ఎంత సమయం బయట నిలబడాలమ్మా ఇంకా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారట. వళ్ళీ ఏరుగల్ నీ ఇంగళే అంటుంది. కాదు కాదు, నేను గట్టిదాన్ని కాదు, మాటల చాతుర్యం కలిగిన దాన్ని కాదు, అసలు మీరే గట్టివాళ్ళు. మీరు మా ఇంటి ముందు నిల్చున్నారు కాబట్టి అలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ నేనే వచ్చి మీతో కలిసి ఉన్నట్టయితే ఇలా మాట్లాడేవాళ్ళ? కాబట్టి ఇలా మాట్లాడేవాళ్ళు కాదు కదా అంటూ ఎల్లారు పొందారు అంది. అంటే అందరూ వచ్చినారా అని అడిగింది ఆమె. లోపల గోపిక పోందార్ పోంది అన్నికోల్ అన్నారు. అందరూ వచ్చినారు, అందరూ బయటకు వచ్చి ఒక్కొక్కరినే లెక్కించుకో అంటున్నారు. అంటే ఇక్కడ చాలా ఒక గొప్పదైన విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆండాళ్ళ తల్లి ఏమంది, నీవు బయటకు వచ్చి ఒక్కొక్కరిని ఈ విధంగా చేతి తాకించి లెక్క పెట్టుకో అంటుంది. అంటే ఎం స్పృశతి పాణిభ్యాం అంటారు. అంటే పెద్దలు మనను చేతితో తాకితే చాలట, మనం తరించిపోతామట. అంటే పెద్దల యొక్క కర స్పర్శ మనకు జరిగితే చాలు, మనము తరించిపోతామట. అందుకే ఆ లోపల ఉన్నటువంటి ఆ గోపిక భాగవతోత్తమురాలు కాబట్టి ఈ బయట ఉన్న గోపికలందరినీ కూడా 1 2 3 4 అంటే ఈ విధంగా ఒక్కొక్కరిని తాకుతూ 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 ఈ విధంగా ఆమె ఆ అది పెంచడం అనడం ప్రారంభం చేస్తే అందరినీ ఆమె స్పృశిస్తుంది కాబట్టి అందరూ తరించిపోతారు అని చెప్పి. అందుకే పెద్దలది ఏమంటారంటే దర్శన స్పర్శన భాగ్యము అంటాం. పెద్దలను చూడడం వల్లనే మనకు అసలు ఎంతో భాగ్యం కలుగుతుంది. ఇంకా
అలా స్పర్శన అంటే వారు ఒకవేళ చేతితో తాకినా వారి శరీరం మనకు తాకితే చాలు మరింతగా ఉంటుంది. కానీ ఒక్క విషయాన్ని మనం గమనించాలి, వాళ్ళ అభిప్రాయం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళకు తెలియకుండా ఏదో గొప్పతనం వస్తుందని స్పృశించడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. దానివల్ల మనకు పుణ్యం వస్తుందనుకోవడం అది వెర్రితనమే అంటారు. అయితే పరమాత్మ శరణన్న వాడిని రక్షిస్తాడు. లేదు, ఎవడైనా కానీ నిరాకరిస్తే శరణాగతి కాని వాడిని శిక్షిస్తాడు. అంతే. ఆయనకు తరతమ భేదాలంటూ లేవు. ఒకటే కారణం, ఆయనను ఎవరినైనా కానీ ఆశ్రయిస్తే వాళ్ళని రక్షిస్తాడు, నిరాశ్రయులు ఉంటే శిక్షిస్తాడు. అంతకనే ఏం లేదు. అంటే మనకు చూడండి, గజేంద్రుడు ఏం చేశాడు? నీవే తప్పి తప్పరం బెరగ మన్నింపద్దగు దీన్నంటే ప్రార్థించాడు. సరే, ఆ గజేంద్రుడిని రక్షించాడు, మొసల్ని సంహరించాడు. అదే కంసుడి ఆస్థానానికి అక్కడ వెళ్ళినప్పుడు దర్బారులో కువలయాపీఠం అనేటువంటి గజేంద్రుణ్ణి సంహరించాడు. అంటే ఇది గజమే అది గజమే, ఇది ఏనుగే అది ఏనుగే అయినప్పటికీ ఒకదాన్ని రక్షించాడు, మరొక దాన్ని శిక్షించాడు. కారణం ఏమిటి అంటే, ఈ గజేంద్రుడు మనకు భాగవతంలో చెప్పబడినటువంటి ఈ గజేంద్రుడు ఏమిటి అంటే పరమాత్ముడి ప్రార్థించి శరణాగతి చేశాడు కాబట్టి రక్షించాడు. ఈ ఉండే కువలయాపీఠం ఏమిటి? పరమాత్ముడైనటువంటి కృష్ణుడిని సంహరించాలని చూసింది కాబట్టి దాన్ని శిక్షించాడు. అంతే తప్ప పరమాత్ముడికి అసలు ఏమీ లేదు. ఒక చోట రక్ష, మరొక చోట శిక్ష, అంతే. ఏనుగు అనేది అహంకారానికి గుర్తు. మనిషికి ఉండే అహంకారాన్ని పరమాత్మ తొలగిస్తాడు. ఏనుగును సంహరించడం అంటే ఏమిటి? మనలో ఉండేటువంటి అహంకారాన్ని పరమాత్ముడు తాను దాన్ని సంహరిస్తాడు, అంటే అది లేకుండా చేస్తాడు. అందుకే కంసుడికి ఉన్నటువంటి ఆ మదాన్ని అణచడానికి, అంటే ఆయనకి ఏమిటి, కులయాపీడాన్ని చూస్తే ఒక అహంకారం. అందుకని అతని అహంకారాన్ని అణచడానికి ఆ విధంగా నాశనం చేశాడు, ఆయన చంపేశాడు. అంటే అంతేకాకుండా మనం మరి ఆ విధంగా కంసుడిని ఎందుకు సంహరించాడు అంటే, కంసుడి యొక్క ఆగడాలు మితిమీరిపోయాయి. ఇంతవరకు అంటే ఓపిక పట్టాడు, సరే ఏదైనా మార్పు వస్తుందేమని. ఎంతకు ఇంకా ఎంత ఓపిక పట్టినప్పటికీ కూడా అతనిలో మార్పు రాక ఇంకా పాపాలు చేస్తూ పోతున్నాడు. ఆయన ఋషులను మునులను ఇలా హింసిస్తున్నాడు, స్త్రీలను హింసిస్తున్నాడు, దేవతలను బాధిస్తున్నాడు. ఇలాంటి దుష్కృత్యాలు చేస్తున్నాడు కాబట్టి మరింతగా పాపం పెరిగిపోకుండా అక్కడితోని ఆ కంసుడిని కూడా అక్కడికి సంహరించేసి మరిన్ని పాపాలు చేయకుండా ఆయన అనుగ్రహించాడట. ఈ 10 మంది గోపికలను, అంటే 10 మంది భాగవతోత్తములను, వారి లక్షణాలను తెలుపుతూ ఎలాంటి వారిని ముందుంచుకొని మనం పరమాత్ముడి వద్దకు వెళ్ళాలి, పరమాత్ముడి దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనకు చెప్పారు. అలాగే అంటే ఆచార్యుని ఆశ్రయించడానికి పురుషకారం చేస్తారు ఇలాంటి మహాత్ములతోనే అయ్యేదేంటి అంటే, ఆచార్యుని దగ్గర పురుషకారం, ఆచార్యుని దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు మనకు సహకరిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళను ముందుంచుకొని మనం వెళ్ళాలి అని చెప్పి ఈ పాసురంలో, అంటే ఇంతవరకు జరిగిన ఈ పాసురాలలో చెప్పింది. ఆ లోపల ఉన్నటువంటి గోపిక కూడా, ఈ 10వ గోపిక కూడా ఆండాళ్ళు తల్లి బృందంతో కలిసింది. అందరూ ఆచార్యుడైనటువంటి ఆ నందగోపిని యొక్క భవనానికి చేరుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. ఇది ఈ పాసురాల అంతరార్థం ఇది. సరే, 16వ పాసురంలో మరి ఆచార్యుని ఎలా ఆశ్రయిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.